హాయ్ ఫ్రెండ్స్, ఎవరు ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. ఇంకా ఈరోజు మన వీడియోకి వెళ్ళే ముందు ఈరోజు తమ్నైల్ చూసారు కదా. తమ్నైల్ ఏంటంటే గణేష్ ప్లేస్మెంట్ అండ్ నిమజ్జనం. దాని గురించి మనం కంప్లీట్గా వీడియోలో తెలుసుకుందాం. హిందూ సాంప్రదాయం ప్రకారం మనకి అన్ని పూజలలో కల్లా గణేష్ పూజ ఒక ప్రత్యేక స్థానం ఉంది. ఎంతమంది దేవుళ్ళను మొక్కినా, ఎన్ని పూజలు చేసినా ఫస్ట్ వినాయకుడిని పెట్టి వినాయకుడు పూజ చేసి తర్వాత మిగతా పూజ అంతా చేస్తే పరిపూర్ణ ఫలం దక్కుతుందని మన శివభగవానుడే చెప్పకనే చెప్పాడు. అందుకనే వినాయకుడికి అంత గొప్ప స్థానం ఉంది. సో ప్రతి ఒక్కరూ వినాయకుడిని పెట్టుకొని మంచిగా పూజ చేసుకొని పరిపూర్ణ ఫలితాన్ని పొందాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు నేను ముఖ్యంగా చెప్పొచ్చేది ఏంటంటే, మీరందరూ వినాయకుడి పూజ చేసుకొని సంతోషంగా సకల సుఖాలతో ఆయురారోగ్యాలతో సంతోషంగా ఉండాలని నా కోరిక. రంగుల కళ అనే కళ గురించి చెప్పాలనుకుంటున్నాను. ఈ వినాయకుడిని తయారు చేయడంలో ఈ రంగుల ప్రజ్ఞాశాలులు చాలా గొప్పగా తయారు చేస్తారు. ఒక్కొక్క కలర్ని ఒక్క బొమ్మ తయారు చేయాలంటే ఎన్నో కలర్స్ ఎన్నో మిక్స్ చేసి ఎంతో వాళ్ళు కష్టపడితే కానీ మనకి ఒక బొమ్మ అనేది వినాయకుని విగ్రహం అనేది తయారు కావడం జరుగుతుంది. ఎంత టాలెంట్ ఉంటేనో వాళ్ళు ఇలా విగ్రహాలు తయారు చేయగలుగుతారు. ఇది నిజంగా చాలా చెప్పుకోగలిగిన టాలెంట్. అన్నీ గొప్పదనాల్లో కల్లా ఈ టాలెంట్ చాలా ముఖ్యమైనదని మనం చెప్పుకోవాలి. ఈ బ్లాక్ కలర్ వినాయకుడు చూడండి ఎంత అందంగా ఉన్నాడు. నెక్స్ట్ ఈ బ్లూ కలర్ కావచ్చు, ఒక్కొక్క చేతికొకటి, తర్వాత పింక్ కలరు, చేతికి ఒక కలరు, దంతానికి ఒక కలరు, కాళ్ళకు ఒక కలరు, అలా మిక్స్ చేసి వాళ్ళు ఎంత అందంగా ఒక్కొక్క వినాయకుడిని చాలా అంటే చాలా అందంగా దాన్ని తయారు చేశారు. ఇది కదా అసలైన టాలెంట్ అంటే. ఇలాంటి వాళ్ళని మనం ఖచ్చితంగా ఎంకరేజ్ చేయాలి ఫ్రెండ్స్, ఎంకరేజ్ చేయాలి. ఒక్కొక్క విగ్రహం ఒక్కొక్క కలర్గా ఒక్కొక్క స్టైల్లో ఒక్కొక్క కళని చూపిస్తూ ఉంటుంది. అసలు ఇంత టాలెంటెడ్గా చేసినందుకు నిజంగా హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి వీళ్ళందరికీ. సరే, ఇదంతా ఇంకా ఈ విగ్రహాలను వేలకు వేలు పోసి తీసుకెళ్ళి పూజలో పెడతాం. కూర్చోబెట్టి పూజ చేసి రోజుకొక ఫుడ్ ఐటమ్ పెట్టి రోజుకొక ఒక విధంగా పూజ చేసి చాలా అంటే చాలా భక్తితో అందరం కలుసుకొని పూజ చేసి ఈ వినాయక విగ్రహాన్ని కొలుస్తాము. 9 రోజులు 9 రకాల వంటలు, 9 రకాల వస్త్రాలు, 9 రకాల అన్నీ ఏదైనా సరే 9 పెట్టి అన్నీ మంచిగా కొలిసి పూజలు చేసి వ్రతాలు చేసి ఏదేదో చేసి మనం అన్నీ దేవుడితో భక్తి శ్రద్ధలతో కొలుస్తాము. కొలిసిన ఆ విగ్రహాన్ని నిమజ్జనం చేసేటప్పుడు ఎందుకు ఇలా అందరూ చేస్తారో నాకైతే అర్థం కాదు. ఆ గణేష్ విగ్రహాన్ని తీసుకెళ్ళేటప్పుడు ఒక పండగలాగా ఏదేదో సౌండ్ బాక్స్లో పెట్టుకొని తీసుకెళ్ళి ఎక్కడెక్కడో మురికి కాలువల్లో మూసీ నది చూసారా ఎంత గలీజ్గా ఉంటుందంటే మంచి వాటర్ కాదనమాట అక్కడ ఉండేది. నిమజ్జనం అంటే ఒక శుభ్రమైన నీటిలో దేవుణ్ణి వేయడాన్ని నిమజ్జనం అంటారు. అలాంటిది శుభ్రమైన నీటిలో వేయకుండా ఎక్కడెక్కడో వేసి వేసిన ఈరోజు వేశారంటే రేపు మార్నింగ్ వెళ్ళి అక్కడ చూడండి ఒడ్డుకొచ్చి కొట్టేసుకొని వాళ్ళ కాళ్ళతో తొక్కుంటా వేసుకుంటా ఎంత పాపం మనం మూట కట్టుకున్నట్టు చెప్పండి. నేను అన్నానని కాకుండా మీకే ఆలోచించండి. ఇలా చేయడం కరెక్టేనా చెప్పండి? వేలు పెట్టి కొనుక్కొని వేలు పెట్టి పూజ చేసి ఇలా తీసుకెళ్ళి పడేయడం వల్ల చాలా అంటే చాలా మనమే ప్రాబ్లం మూట కట్టుకున్నట్టు. అలా దయచేసి చేయకండి ఫ్రెండ్స్. మీరు నిజంగా సరే నేను పెట్టాలి అనుకున్నప్పుడు ఒక చిన్న విగ్రహం తెచ్చుకోండి, ఇంట్లో పెట్టుకొని మంచిగా పూజ చేసుకొని మంచిగా అన్ని
ప్రసాదాలన్నీ పెట్టుకొని మీ కుటుంబం బయట కానీ ఇక్కడ కానీ ఇంట్లో కానీ బయట విగ్రహాలు పెట్టుకొని ఒక డబ్బా పెట్టుకొని ఆ డబ్బాలో పూజ అయిన తర్వాత ఆ డబ్బాలో ఆ వినాయకుడిని పెట్టి నీళ్లు పోసి అది కరిగిన తర్వాత ఆ వాటర్ తీసుకెళ్ళి ఇంట్లో ఉన్న చెట్లకు పోయండి, బయట ఉన్న మొక్కలకు పోయండి. అది ఎంతో పుణ్యం వస్తుంది. అది వదిలేసి ఎక్కడెక్కడో మురికి నీళ్ళలో అక్కడ ఇక్కడ దేవుణ్ణి పడేయడం ఎంతవరకు కరెక్ట్ ఆలోచించండి మీరే. ఇంకొకటి, వేలు పెట్టి వినాయక విగ్రహాలు కొంటారు. అదే డబ్బులు ఎక్కడైనా పేదవాళ్ళు ఉంటే వాళ్ళకి సహాయం చేయండి. ఎంతోమంది వైద్యానికి డబ్బులు లేక రోడ్ల మీద తిరుగుతూ ఉంటారు. అలాంటి వాళ్ళకి సహాయం చేయండి, అది ఎంతో పుణ్యం వస్తుంది. ఇలా వేస్ట్ ఖర్చులు చేసి దేవుని పేరు చెప్పి దేవుణ్ణి మీరు ఇబ్బంది పెడుతున్నారు. అట్ ద సేమ్ టైం మీరు పాపం మూట కట్టుకుంటున్నారు. ఇలా నాకు తెలిసింది మీతో షేర్ చేయాలనుకుంటున్నాను, అందుకే ఈ వీడియో తీశాను. దీంట్లో ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే, వీధులలో పెట్టే విగ్రహాలు ఉంటాయి కదా, అక్కడ 24 hours డీజే బాక్సులు పెట్టి సౌండ్స్ పెడుతూ ఉంటారు. దేవుడి పూజ చేయండి, కాదనడం లేదు. పక్కన వాళ్ళకి ఇబ్బంది పెట్టదు. ఎంతోమంది కష్టపడి పని చేసుకుంటూ ఆఫీసులకి వెళ్ళి వస్తూ ఉంటారు. వాళ్ళకి మనం ఇబ్బంది పెట్టకూడదు కదా. ఆ సౌండ్స్కి వాళ్ళు పడుకుంటారు. కొంతమంది చిన్నపిల్లలు ఉంటారు, వాళ్ళకి మనం ఇబ్బంది పెట్టినట్టే కదా. చిన్న సౌండ్లతో దేవుడికి సంబంధించిన పాటలు పెట్టండి. డీజే సాంగ్స్ వేరే ఏదేదో పెట్టి 24 గంటలు గోల చేసి రచ్చరచ్చ చేసి వదిలేస్తుంటారు చాలా చోట్ల. ఇవన్నీ దయచేసి మానేయండి. పూజ అనేది పూజలాగే చేయాలి. దయచేసి ఎవరు తప్పుగా అనుకోవద్దు. నేను అందరినీ దృష్టిలో పెట్టుకొని మన హిందూ సాంప్రదాయాన్ని కాపాడాలి అనే ఉద్దేశంతోనే ఈ వీడియోని తీశాను. మీతో నా మనసులో ఉన్నది ఎక్స్ప్లెయిన్ చేశాను. దయచేసి తప్పుగా అనుకోవద్దు. ఇంతవరకు నా వీడియోని చూసినందుకు చాలా థ్యాంక్స్ ఫ్రెండ్స్. నన్ను సపోర్ట్ చేసినందుకు కూడా ఇంకా చాలా థ్యాంక్స్. ఈ వీడియో గురించి మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా, నాతో డిస్కస్ చేయాలన్నా, ఏదైనా మాట్లాడాలి అన్నా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. నేను మీకు తప్పకుండా రిప్లై ఇస్తాను. ఇంతవరకు నా ఛానల్ని చూస్తున్నాను. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ సో మచ్. వన్స్ అగైన్ హ్యాపీ వినాయక చవితి. ఈ సంవత్సరం మీరందరూ ఎంతో సంతోషంతో వినాయక చవితి గడుపుకోవాలని మనస్ఫూర్తిగా లక్కీ లాష్విన్ ఛానల్ నుంచి కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్.